చినశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం 54వ వార్షికోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజులో భాగంగా స్వామివారికి బండ్ల ఊరేగింపు నిర్వహించారు. జాతర ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు ఎంతగానో అలరించాయి. బండ్ల ఊరేగింపులో లింగాకారం ఏర్పాటు చేసిన బండి ఎంతగానో ఆకర్షించింది. ఈ జాతర ఉత్సవాలకు చినశంకరంపేట గ్రామ ప్రజలే కాకుండా తదితర గ్రామాలతో పాటు పరిసర మండలాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జాతర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అనంతరం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ 54 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ సోమేశ్వర దేవాలయం ప్రతి ఏటా శివరాత్రి పురస్కరించుకొని వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, ఇంతింతై అన్న విధంగా ప్రతి సంవత్సరం ఉత్సవ వేడుకలు మరింత ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, సోమేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అందరిపై ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, ఎడ్ల కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, కంచర్ల చంద్రశేఖర్, రాజేశ్వర్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాగా చేసే డ్యాన్స్ చేసుకోండి. నిన్న మొదటి రోజు అద్భుతమైనటువంటి భరతనాట్యంతో మనమందరినీ కూడా ఆకట్టుకుంటూ మనందరినీ కూడా మైమరిపించింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రెండవ రోజు మరి శ్రీ సోమేశ్వర స్వామి 54వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా పండుగ జరిపిస్తున్నాం. ఈ రోజు స్వామివారికి మరి బండ్ల ఊరేగింపు అనేది తీయడం ఆనవాయితీ. మరి గతంలో 54 సంవత్సరాల నుంచి మా పెద్దలు ఎవరైతే మాకు ఈ సోమేశ్వర స్వామి ఉత్సవాన్ని బాధ్యత పైపారో మరి అంచెలంచెలకు మించుతూ మరి ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిలో కూడా మండల ప్రజలు జిల్లా ప్రజలు నలుమూల నుంచి కూడా జాతర కట్టి ఇస్తున్నారు. దీనికి సహకరించిన యువతకు, పోలీసు మిత్రులకు, ప్రెస్ మిత్రులకు, ప్రజలకు అందరూ కూడా ఆ సోమేశ్వర స్వామి మరి ఆశీర్వాదం ఉండి వాళ్ళు సుఖ సంతోషంతో ఉండాలని, అలాగే గ్రామంలో మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు, మా తమ్ములు అందరూ కూడా మరి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంతో ఆ స్వామివారు జీవితాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలాగనే రేపు బోనాల పండుగ అమ్మవారికి దీనికి రెట్టింపు మందితో రేపు కూడా ఘనంగా మరి అమ్మవారి బోనాలు ఇస్తాం. మరి 4వ నాడు మరి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మరి ఈ సాయంత్రం పూట మరి అమ్మవారి స్వామివారి మరి రథాన్ని పురవీధుల్లో ఘనంగా మరి ఉత్సవం నిర్వహిస్తాం. దీనికి కూడా పెద్ద మొత్తంలో భక్తమహేశ్వరులు ఆగపట్టి మరి ఘనంగా స్వామివారికి మరి ఈ 54వ వార్షికోత్సవం ఘనంగా జరపాలని కోరుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.